గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పంలో 3 రోజుల పాటు పర్యటించనున్నారు. ఆయన జైలు నుంచి విడుదలైన తర్వాత మొట్టమొదటిసారి తన సొంత నియోజకవర్గం కుప్పం వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో 3 రోజుల పాటు అక్కడ పర్యటించనున్నారు. అయితే దీనికోసం ఇప్పటికే టీడీపీ కార్యకర్తలు, అభిమానులు, అట్లాగే నాయకులు విస్తృతంగా ఏర్పాట్లు చేశారు. ఈ ఉదయం ఆయన తన సొంత నివాసం నుంచి, హైదరాబాద్లోని తన నివాసం నుంచి బయలుదేరి ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్కి అయితే చేరుకున్నారు. అనంతరం అక్కడి నుంచి బెంగళూరుకి వెళ్ళనున్నారు. అక్కడి నుంచి కూడా ఆయన పర్యటన మొదలవబోతుంది. బెంగళూరులో ఉన్నటువంటి టీడీపీ ఫోరం నాయకులు అందరూ కూడా అక్కడ ఆయనకి ఘన స్వాగతం అయితే పలికిన పరిస్థితుంది. తర్వాత కరెక్ట్గా 11:20 ఆయన కీర్తిరాజ్ నిలయం, కసినో హల్లీ కాలనీ నియర్ కడుగోడి, బెంగళూరు, ఇక్కడ టీడీపీ నాయకులు అందరూ కూడా, కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అభిమానులు కావచ్చు, వీళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడికి ఘన స్వాగతం పలికారు. అట్లాగే నినాదాలు కూడా చేశారు. ఈ నినాదాల్లో ఒక విషయం కూడా ఖచ్చితంగా చెప్పుకోవాలి, సీఎం సీఎం అంటూ కూడా వాళ్ళందరూ కూడా నినాదాలు చేసిన పరిస్థితి. అనంతరం 11:20 నుంచి 11:40 వరకు టీడీపీ నాయకులు ఆయన రెసిడెన్స్ ఆయన విజిట్ చేయనున్నారు. శ్రీ త్రిలోక్ గారి నివాసానికి అయితే చంద్రబాబు చేరుకొని అక్కడ ఆయనతో మాట్లాడి పార్టీ కార్యక్రమాల గురించి కూడా చర్చించే అవకాశం ఉన్నట్టు ఈ షెడ్యూల్ ద్వారా తెలుస్తుంది. అట్లాగే 11:40 ఆయన ఈ కీర్తిరాజ్ నిలయం, ఆయన ఇంటి నుంచి బయలుదేరి 11:50 కేఎంఎం రాయల్ కన్వెన్షన్ సెంటర్, కాటమన్నలూరు, వైట్ఫీల్డ్ హొస్కటే రోడ్, సన్నాతర్మన హల్లీ, బెంగళూరు, అక్కడికి చేరున్నారు. అంటే ఇక్కడి నుంచి కూడా కార్యక్రమం అధికారికంగా ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల పర్యటనలో కూడా చంద్రబాబు తన సొంత నియోజకవర్గంపై ఒక యాక్షన్ ప్లాన్, అంటే ఒక సపరేట్ ప్లాన్తో అయితే ఆయన వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే దీని మీద ఆయన చాలా దిశానిర్దేశం చేశారు. ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, వైసీపీ ఏదైతే నినాదం తీసుకొచ్చిందో 175కి 175, సో ఈ విషయంలో వైసీపీ చెప్తుంది కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబును కూడా ఓడిస్తామంటూ కూడా. సో అక్కడ ఉన్న జెడ్పీటీసీ కావచ్చు, ఎంపీటీసీ స్థానాల్లో టీడీపీకి కొంతమేర చేదు ఫలితాలే వచ్చిన పరిస్థితుంది. కాబట్టి ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గంపై కాస్త ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ 3 రోజుల పర్యటనలో ఆయన కార్యక్రమాల షెడ్యూల్ మొత్తం చూస్తే కూడా మనకు అదే అర్థమవుతుంది. సో ఇక్కడ 11:50 మీటింగ్ విత్ బెంగళూరు టీడీపీ ఫోరం. ఎస్, చాలా దగ్గరి డిస్టిక్ అని చెప్పుకోవచ్చు. చిత్తూరు జిల్లా బెంగళూరుకి చాలా దగ్గర డిస్టిక్ అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి, చిత్తూరు నుంచి అక్కడ వలస వెళ్ళిన వాళ్ళు బెంగళూరులో ఎక్కువ మంది నివసిస్తూ ఉంటారు. అట్లాగే ఎప్పటి నుంచో కూడా బెంగళూరులో టీడీపీకి చాలా బలమైన ఫోరం అయితే ఉంది. టీడీపీ జాతీయ పార్టీ అయినప్పుడు కూడా అక్కడ కూడా ఒక నాయకుడు ఉంటారు కన్నడలో అని కూడా చెప్పిన పరిస్థితి. సో అక్కడ బెంగళూరు టీడీపీ ఫోరంతో ఆయన స్పెషల్ డిస్కషన్ పెట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అట్లాగే 12:40 కేఎంఎం రాయల్ కన్వెన్షన్ సెంటర్, కాటమన్నలూరు, వైట్ఫీల్డ్ హొస్కటే రోడ్, బెంగళూరు నుంచి ఆయన బై రోడ్ ద్వారా ఆయన బయలుదేరే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో 3:45 కుప్పంకు సమీప ప్రాంతమైన మరికుప్పం, అంటే ఆల్మోస్ట్ నియోజకవర్గంలోకి ఎంటర్ అయినట్టే. ఎస్, ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్తో అరెస్ట్ అయిన చంద్రబాబు నాయుడు జైలు నుంచి విడుదలైన తర్వాత సొంత నియోజకవర్గ వసూలతో వేలాదిగా కార్యకర్త తరలి వస్తుంది. ఇప్పటికే క్యాంపెయిన్ కూడా చూడొచ్చు. అక్కడ నాయకులు కూడా చాలా ఉత్సాహంగా, యాక్టివ్గా ఉన్నారు. ఎందుకంటే వైసీపీ సీటు గెలుస్తామని ప్రకటించిన తర్వాత టీడీపీ అధినేత కొంచెం స్పెషల్గా దాని గురించి ఏర్పాట్లు అవి చేసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే క్యాడర్ నిలుపుకోవడం, అట్లాగే కోల్పోయిన జెడ్పీటీసీలు కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, అట్లాగే సర్పంచ్ స్థాయి నాయకులు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఆయన మళ్ళీ పార్టీలోకి వాళ్ళని ఆకర్షించడం కావచ్చు, లేకపోతే పార్టీని గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసుకోవచ్చు. దీని గురించి ఆయన స్పెషల్ ఫోకస్ చేసినట్టు కూడా తెలుస్తుంది. ఈ మీటింగ్ ఉద్దేశం కూడా అదే అని చెప్పవచ్చు. ఎందుకంటే పబ్లిక్ మీటింగ్, ఈసారి మాత్రం పబ్లిక్తో చాలా ఎక్కువగా ఇంటరాక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది చాలా ఇంపార్టెంట్ అని కూడా చెప్పుకోవచ్చు పబ్లిక్ మీటింగ్. ఎందుకంటే ఇక్కడి నుంచే ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారా టీడీపీ అధినేత అంటే ఎస్ అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఎందుకనంటే కూడా పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, లేకపోతే ఇప్పటి వరకు కుప్పంలో వైఎస్ఆర్సీపీ మేము మున్సిపాలిటీ చేస్తామని కావచ్చు, లేకపోతే మేము ఇస్తున్న హామీలు, కుప్పానికి కూడా మంచినీళ్ళు ఇచ్చాము, ఇట్లా రకరకాల చెప్పుకునేదాన్ని ఇక్కడి నుంచే ఎదురుదాడి చేయబోతున్నారు చంద్రబాబు. అంటే ఈ మీటింగ్ ద్వారా ఆయన ఏం మాట్లాడబోతున్నారో చూసి కూడా మనం డిసైడ్ చేయొచ్చు. అట్లాగే ఇక 5:30 చూస్తే టీడీపీ ఆఫీస్ కుప్పం. ఎస్,
చంద్రబాబు నాయుడు టీడీపీ ఆఫీస్ కుప్పంలో అడుగుపెట్టిన తర్వాత పరిణామాలు అయితే మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే ఒక పాజిటివ్ యాప్టిట్యూడ్ అయితే కనిపిస్తుంది నాయకులు అందరి నుంచి కూడా. బెంగళూరులో భారీగా హాజరైన టీడీపీ కార్యకర్తలు కావచ్చు, భారీ ర్యాలీ కావచ్చు, లేకపోతే చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకుల స్టేట్మెంట్స్ కావచ్చు. కాబట్టి ఆయన టీడీపీ ఆఫీస్కి వచ్చి మీటింగ్ కండక్ట్ చేసే సుదీర్ఘంగా 7:15 అంటే ఇక్కడ 5:30 గంటలకు వచ్చిన చంద్రబాబు 7:15 వరకు కూడా టీడీపీ లీడర్లతో అయితే మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం, వాళ్ళందరూ కూడా గైడెన్స్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. తర్వాత అక్కడి నుంచి 7:50 మనోహర్, టీడీపీ నాయకులు మనోహర్ ఇంటికి వెళ్ళి అక్కడ ఆయన మాట్లాడి పరిస్థితులు ఏంటి, గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉందని కూడా తెలుసుకునే అవకాశం కనిపిస్తుంది. తర్వాత 8:10 ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ కుప్పంలో అయితే నైట్ హాల్, అక్కడ బస చేస్తారు, నైట్ మొత్తం అక్కడే ఉంటారు. దాని తర్వాత 28వ తారీఖు అంటే ఈరోజు షెడ్యూల్ అయితే కంప్లీట్ అవుతుంది. మళ్ళీ 29వ తారీఖు శుక్రవారం ఆయన ఎలా మొదలు పెట్టబోతున్నారు అని అంటే 12 గంటలకి ఎన్టీఆర్ సర్కిల్ శాంతిపురం విలేజ్ మండల్లో వచ్చి 12 గంటలకే అంటే వచ్చిన అరగంటలోనే ఒక పబ్లిక్ని అడ్రస్ చేయబోతున్నారు. అంటే ముందు రోజు ఆయన నిర్వహించిన మీటింగ్ కావచ్చు, ముందు రోజు జరిగిన చర్చ కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, పబ్లిక్ మీటింగ్ చెప్పి అక్కడ ఆయన మరిన్ని జనాలతో ఇంటరాక్ట్ అయ్యే సందర్భం కూడా కనిపిస్తుంది. 1 to 1:30 అది మేబీ లంచ్ కావచ్చు, లేకపోతే తగిన విశ్రాంతి కావచ్చు, కీలక మంత్రాలు కూడా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1:30 నుంచి 2:30 గంటల వరకు పార్టీ జాయినింగ్స్. ఎస్, గత కొంతకాలంగా వైసీపీలోకే వలసలు చూస్తూ ఉన్నాం, కీలక నాయకులు కావచ్చు, సెకండ్ క్యాడర్ కావచ్చు, థర్డ్ స్థాయి నాయకులు కావచ్చు. కానీ ఇక్కడ కుప్పంలో నాయకుల చేరిక గురించి కూడా స్పెషల్గా చెప్పుకోవాలి. గణనీయమైన స్థాయిలో నాయకులను కోల్పోయిన తర్వాత కుప్పంలో ఈ చేరికలు ఖచ్చితంగా బలాన్ని ఇస్తాయనడంలో ఎటువంటి సందేహం అయితే లేదు. సో దాని గురించి కూడా స్పెషల్గా ఫోకస్ చేసిన ఈ షెడ్యూల్లో అయితే ప్రకటించిన సందర్భం ఉంది. ఇక అట్లాగే 3 గంటలకి పోలీస్ స్టేషన్ సెంటర్ రామకుప్పం విలేజ్, ఇదంతా కూడా బై రోడ్ ద్వారా ఆయన వెళ్ళనున్నారు. మధ్య మధ్యలో అభివాదం చేస్తూ ఆయన కలవడానికి వచ్చిన కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ కూడా మాట్లాడే అవకాశం ఉంది. సో 3 గంటల నుంచి 4 గంటల మధ్య ఒక పబ్లిక్ మీటింగ్. ఎస్, చంద్రబాబు గారి ఈ 3 రోజుల పర్యటనలో పబ్లిక్ మీటింగ్ అంటే అక్కడున్న ప్రతి నాయకుడిని కూడా కలిసే అవకాశం ఉంది, ప్రజలతో మమేకమయ్యే అవకాశం కూడా కనిపిస్తుంది. దానికి ఉదాహరణే వెంటనే 2 గంటల వ్యవధిలోనే మళ్ళీ పబ్లిక్ మీటింగ్ కూడా చెప్పుకోవచ్చు. ఇక 5 గంటల నుంచి 5:45 వరకు దాదాపు 45 నిమిషాల పాటు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు ఇంటరాక్షన్ విత్ జనసేన లీడర్స్. ఎస్, జనసేన టీడీపీ కలిసి ఎన్నికల్లో పొత్తుతోటే ఎన్నికల్లోకి వెళ్తున్నామని చెప్పి చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రకటించిన నేపథ్యంలో జనసేన నాయకులు అంటే అక్కడ ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన జనసేన నాయకులతో ఆయన కూడా మీటింగ్ అయ్యి దానికి సంబంధించిన గైడెన్స్ అయితే వాళ్ళకి ఇచ్చే అవకాశం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. సో ఇది కూడా ఒక కీలకమైన మీటింగ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇక 6 గంటలకి బీసీఎన్ గ్రాండ్ హోటల్ కుప్పం చేరుకోనున్నారు. తర్వాత 6 నుంచి 8 గంటల మధ్య పార్టీ లీడర్స్, టీడీపీ నాయకులతో వరుస సమావేశాలు అయితే నిర్వహిస్తూ ఉన్నారు. తీరిక లేని షెడ్యూల్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ నాయకులతో ప్రజలతో మమేకమవుతూ ముందుకెళ్ళడం అంటే చంద్రబాబు గారు ఎంత కాన్సన్ట్రేషన్ చేశారో కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత 8:15 ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో మళ్ళీ బస చేసే అవకాశం కనిపిస్తుంది. సో ఇక్కడితో 2వ రోజు షెడ్యూల్ ముగిసిన తర్వాత ఇక్కడ కీలకమైన పాయింట్ ఏమైనా ఉందంటే జనసేన నాయకులతో ఇంటరాక్షన్. ఎవరైతే ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన నాయకులు ఉన్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడడం అనేది క్యాడర్కి కూడా అటు టీడీపీ కావచ్చు, ఇటు జనసేన కావచ్చు, ఇద్దరు కూడా కుప్పంలో కలిసి వాళ్ళందరూ కూడా పార్టీని గెలుపు దిశగా పయనింపజేసేందుకు అక్కడ ఎంత ఇంపార్టెంట్ అనేది కూడా ఈ మీటింగ్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. ఇక చివరి రోజు సాటర్డే 30వ తారీఖు చూస్తే 12:20 కురుబ భవన్ నియర్ పిఎస్ మెడికల్ కాలేజ్ కుప్పం, అక్కడికైతే ఆయన చేరుకోనున్నారు. అన్వీలింగ్ ద స్టాచ్యూ ఆఫ్ శ్రీ కనకదాస పబ్లిక్ మీటింగ్. ఎస్, కనకదాస ఆయన స్టాచ్యూని అయితే ఆవిష్కరణ చేయనున్నారు. అట్లాగే పబ్లిక్ మీటింగ్ కూడా కండక్ట్ చేయనున్నారు. అంటే అన్ని వర్గాలతో మమేకమవుతున్నట్టు ఇక్కడ కనిపిస్తుంది. మొదట టీడీపీ క్యాడర్ కావచ్చు, బెంగళూరు ఫోరం నాయకులు కావచ్చు, తర్వాత జనసేన కావచ్చు, ఇప్పుడు కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడ కూడా పబ్లిక్ మీటింగ్ 2 గంటల వరకు. తర్వాత రిజర్వ్ టైం అయితే ఉంది, లంచ్ టైం కావచ్చు, లేకపోతే ఆయన కాసేపు విశ్రాంతి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని తర్వాత అన్నా క్యాంటీన్, ఇది మరో ముఖ్యమైన విషయం. టీడీపీ హయాంలో అన్న క్యాంటీన్లకి ఎంత పేరు వచ్చిందో అందరికీ తెలుసు. వైఎస్ఆర్సీపీ వచ్చిన తర్వాత అన్న క్యాంటీన్లు రద్దు చేసిన సందర్భం ఎక్కడ కూడా ఓపెన్లు. కానీ కుప్పంలో మాత్రం చంద్రబాబు తన సొంత నియోజకవర్గంలో అన్న క్యాంటీన్ని కంటిన్యూ అయితే చేస్తున్న పరిస్థితి. సో అన్న క్యాంటీన్ని విజిట్ చేసి అక్కడ మొత్తం కూడా పరిశీలించనున్నారు. ఇక్కడ కూడా దాదాపు భారీ స్థాయిలో జనాలు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. దాని తర్వాత 2:45 పెద్దపల్లి గంగమ్మ టెంపుల్, కొత్తపేట, కుప్పం. ఎస్, ఇప్పటికే తెలుసు కుప్పంలో ఆ టెంపుల్ ఎంత ఫేమస్సో, చంద్రబాబు గారు ప్రతిసారి విజిట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో కూడా పెద్దపల్లి గంగమ్మ టెంపుల్ని అయితే ఆయన విజిట్ చేస్తున్నారు. తర్వాత 3 గంటలకి ఆ టెంపుల్ని ఇచ్చేసిన తర్వాత
బాబు షూరిటీ తర్వాత 3 గంటలకి ఆ టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ డోర్ టు డోర్ క్యాంపెయిన్. ఎస్, ఇక్కడే ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అయితే మనకు అర్థమవుతుంది. ఏదైతే 2014 ఎలక్షన్లో టీడీపీ గెలిచిందో దానికి కారణం చంద్రబాబు గారు పెట్టిన ఇటువంటి బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. యూత్ అంతా కూడా దాదాపుగా వన్ సైడ్ వచ్చిన అవకాశం అయితే అప్పుడు ఉంది. సో ఇప్పుడు కూడా డోర్ టు డోర్, ఇంటింటికి తిరిగి మీ భవిష్యత్తుకు చంద్రబాబు నాది షూరిటీ అంటూ కూడా చంద్రబాబు డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేయనున్నారు. ఇక్కడ నుంచి ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క అనేది మాత్రం చాలా స్పష్టంగా ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ తర్వాత కూడా ప్రతి టీడీపీ క్యాడర్ మొత్తం కూడా నన్ను ఎటువంటి సందేహం అయితే లేదు. దాని తర్వాత 3:30 మసీదు విజిట్ చేయనున్నారు. అక్కడ ముస్లిం మత పెద్దల ఆశీర్వాదాలు తీసుకొని 4:30 బస్టాండ్ మల్లనూరు విలేజ్ వచ్చి అక్కడ 5:40 వరకు దాదాపుగా గంటకి పైగా 1:10 పబ్లిక్ని మళ్ళీ అడ్రస్ చేసి అక్కడితో యాత్ర ముగించనున్నారు. అంటే ఈ 3 రోజుల షెడ్యూల్ కనుక చూస్తే అటు పబ్లిక్ దగ్గర ఈ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని ఇట్లాంటి కార్యక్రమాలు, అన్నా క్యాంటీను, జనసేన నాయకులు, అంటే ఓవరాల్గా చూస్తే అన్ని ఆల్ ఇన్ ఏ సింగిల్ రో అన్నట్టు, అంటే ఒకే ప్లేట్లోనే అన్నీ ఉన్నట్టు ఇక్కడ చంద్రబాబు ఒక కుప్పం 3 రోజుల పర్యటనలోనే ఆయనకు చాలా క్లియర్ మార్క్ అయితే అక్కడ ఇచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. తర్వాత 8 గంటలకు బెంగళూరు చేరుకున్నారు హెచ్ఏఎల్ ఎయిర్పోర్ట్. అక్కడ నుంచి మళ్ళీ 9:15 బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుని 9:35 జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసానికి అయితే చేరుకునే అవకాశం అయితే కనిపిస్తుంది తిరిగి హైదరాబాద్. అంటే వచ్చే నెల నుంచి, అంటే జనవరి నుంచే బహిరంగ సభలు నిర్వహిస్తామని ఇప్పటికే టీడీపీ అధినేత ప్రకటించిన నేపథ్యంలో కుప్పం నుంచే ఆ పర్యటన మొదలు కాబోతుందా అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారా చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ అయితే మొదలుపెట్టారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంగ్రామంలో ఈ టూర్ తర్వాత టీడీపీ వరుస సమావేశాలు కండక్ట్ చేయడము, అట్లాగే సభలు కండక్ట్ చేయడం మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ.